మరి దేవుని ఆలయం అనేది కేవలం క్రైస్తవులకే ఆలయమా? వాక్యంలో మనం చదివితే మార్కు శుభవార్త 11వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుదాం. మార్కు శుభవార్త 11వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుదాం. నా ఆలయము అన్ని జాతులకు ప్రార్థనాలయం అనబడును అని రాయబడి ఉండలేదా? మీరు అట్టి దానిని ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఆలయమట సకల జాతి జనులకు దేవాలయం. కేవలము ఒక క్రైస్తవులకి మాత్రమే కాదు, కేవలము దేవుని నమ్ముకున్న వాళ్ళకి మాత్రమే కాదు, మన హైందవ సహోదరులకి దేవాలయమే, మన ముస్లిం సహోదరులకి దేవాలయమే, ఇంకా ఇతర సిక్కు జైన బౌద్ధిస్టులకు కూడా దేవుని ఆలయము దేవాలయమే. సకల జాతి జనులకు దేవాలయం. ఇక్కడ కేవలము మేమే వచ్చేవాళ్ళము, ఇది మా దేవాలయము, మా తాతలు మా తండ్రులు మేము నడిచే దేవాలయం అంటానికి లేదు. బహుశా నీ ప్రాంతంలో లేకపోతే నీ కాలనీలో లేకపోతే నీ వీధిలో దేవాలయం కట్టబడి ఉండొచ్చేమో, కానీ అది నీ సొంత దేవాలయం కాదు. కొన్నిసార్లు అంటారుగా, ఇది మా తాతగారి జాగిరి కాదు, నీ జాగిరి కాదు, ఎవరిది కాదు, ఇది అందరిది. విశ్వాసం ఉంచి జ్ఞానస్థానం పొందిన ప్రతి ఒక్కరిది దేవాలయం. కొన్నిసార్లు మనం ఏమంటాం, ఇది మాది అంటాం, ఇది మా ప్రాంతంలో కట్టబడింది, మా తాతలు మా తండ్రులు మేము వెళ్ళే దేవాలయం అంటారు. ఇది నీది కాదు, నాది కాదు, ఇది దేవునిది, ఇది సకల జాతి జనులది అంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత వాక్యములు మనం చదువుతూ ఉన్నాం. మత్తయి శుభవార్త 21వ అధ్యాయములో 13వ వాక్యాన్ని చదువుదాం. మత్తయి శుభవార్త 21వ అధ్యాయములో 13వ వాక్యాన్ని చదువుతాం. నా ఆలయము ప్రార్థనాలయము అనబడును అని రాయబడి ఉన్నది కదా, మీరు దానిని దొంగల గుహగా చేయుచున్నారు అనెను. గ్రుడ్డివారు ప్రైజ్ ది లార్డ్, దేవుని ఆలయము సకల జాతి జనులకు దేవాలయం, అందరి దేవాలయము, అందరిది దేవాలయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే యేసు క్రీస్తు ప్రభు వారు అందరికీ దేవుడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కేవలము క్రైస్తవులకు మాత్రమే కాదు, అందరికీ యేసు ప్రభు దేవుడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.